వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తప్పుడు జీఎస్టీపీ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని 23 రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల రాబడి వృద్ధిపై కాగ్ విడుదల చేసిన గణాంకాలను జగన్ ప్రస్తావించారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు నుంచి 2వ స్థానంలో అంటే 22వ ర్యాంకులో నిలవడం సిగ్గుచేటన్నారు. ఇదే చంద్రబాబు 22వ ర్యాంక్ విజన్ అంటూ ఆయన సెటర్లేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఏదైనా విషయంలో మొదటి స్థానంలో ఉందంటే అది అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపులు, తప్పుడు ప్రచారంలో మాత్రమేనని జగన్ తీవ్రంగా విమర్శించారు. పూర్తి కాకముందే ఫిబ్రవరి 3వ తారీఖు ఒకవేళ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు అంటే అప్పు ప్లస్ కార్పొరేషన్ల ద్వారా చేసిన ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చేస్తే ఈ ఫిబ్రవరి 3వ తారీఖు 3,300 కోట్లు మళ్ళా అప్పు చేసేదానికి ఇండెంట్ పెట్టడం జరిగింది. అంటే ఇంకో 2 రోజుల్లో ఎల్లుండికి అది కలుపుకుంటే 3,14,644 కోట్లు. 3,14,644 కోట్లు అంటే గత వైసీపీ ప్రభుత్వము కోవిడ్ ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలు ఇబ్బంది పడి 3 లక్షల చిల్లర కోట్లు 5 సంవత్సరాలలో అప్పు చేస్తే మీరు అంతకంటే కూడా ఎక్కువ 2 సంవత్సరాలు